హలో ఆల్, వెల్కమ్ టు శ్రీ రాజరాజేశ్వరి క్రియేషన్స్. ఈరోజు మనం గిరిజా కళ్యాణం నవల 13వ భాగం విందాము. రాజగోపాలరావు గారు శ్రీమంతుడు. చాలామంది డబ్బున్న వాళ్ళల్లో ఉండే డాబు దర్పం ఆయనలో లేవు. ఆయనకు ఒకే ఒక మనుమడు ఉన్నాడు. ఆయన ఆస్తికి వారసుడు అతను ఒక్కడే. అతని పేరే చంద్రశేఖరం. అందరూ చందు అని పిలుస్తారు. చందుకి తెలివితేటలకేం తక్కువ లేవు, కానీ చదువు మీద బొత్తిగా శ్రద్ధ లేదు. ఎప్పుడూ తప్పుతూ ఉండేవాడు. రాజగోపాలరావు గారు ఆయన కుటుంబమిత్రుడైన శేషారత్నం ద్వారా నాకు కబురు చేసి పిలిపించారు. చందు చేత ఎలాగైనా సరే డిగ్రీ తెచ్చుకునే చదువు చదివించాలని చెప్పారు. నేను అంగీకరించాను. నా వృత్తిరీత్యా నేను అనేక రకాల మంది పిల్లల్ని చూశాను. ఎలాంటి మొద్దునైనా చురుకుగా చదివించగలిగే నేర్పు నాకుంది. కానీ ఇంత అనుభవం ఉన్న నాకు చందు సరికొత్త స్వభావం గల విద్యార్థిగా కనిపించాడు. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరగటం వల్లనూ, బాగా డబ్బు ఉండి కష్టమనేది ఎరగకపోవటం వల్లనూ చందు స్వభావం చిత్రంగా ఉండేది. ఎంతసేపు ఎదుటివాళ్లు తన కోసం ఏమైనా చేయాలి, ఎదుటివాళ్ల నుంచి తనకు ఆనందం దొరకాలి. అలా దొరకని మనుషుల్ని అతను క్షణం కూడా భరించలేడు. అతని ఇంట్లో తాతయ్య, నౌకర్లు, చివరికి అతని ఫ్రెండ్స్ అందరూ అతని స్వసుఖం కోసం, ఆనందం కోసమే అన్నట్లు ఉండేవాడు. అతను ఒక్కసారి చదివితే వచ్చేసేదే, కానీ చదివేవాడు కాదు. పుస్తకాలు చూడగానే దండం పెట్టేవాడు. అంకుల్, మనిషి విజ్ఞానానికి, తెలివితేటలకు ఈ డిగ్రీలు కొలబద్దలు అనే పెద్ద భ్రమ మన వాళ్లల్లో బాగా పాతుకుపోయింది. విజ్ఞానం కోసం తప్పక చదవాల్సిందే, కానీ డిగ్రీ కోసం చదవనవసరం లేదు. మా క్లాస్మేట్స్ ఇద్దరున్నారు. ఇద్దరూ బాగానే చదివేవాళ్ళు. పరీక్షల్లో ఒకతను పాస్ అయ్యాడు, ఒకతను ఫెయిల్ అయ్యాడు. అంత మాత్రాన పాస్ అయిన అతను తెలివిగలవాడు, ఫెయిల్ అయిన అతను తెలివి తక్కువవాడు అంటే ఎలా? అంకుల్, అసలు ఈ పరీక్షలనేవెందుకు? ఫలానా మనిషి ఫలానా విద్యలో బాగానే విజ్ఞానం ఉంది అని సర్టిఫై చేయటానికి. అందుకే ఈ డిగ్రీలు ఉద్యోగాలకు చూపుడు వేళుగా మారాయి. నాకు ఉద్యోగం అవసరం లేదు, అందుకే నేను పరీక్షలు రాయను. ఒకసారి ఫెయిల్ అయితే నాకు బాధగా ఉంటుంది. ఊరికే చదవమంటారా? ఎంతైనా చదువుతా. ఆ చదివే చదువులో నాకు తృప్తి, ఆనందం కలగాలి. నేనేదైనా నేర్చుకుంటే అది నా కోసం అన్నట్లుండాలి. నేనే పని చేసినా అందులో నాకు ఆనందం లభించాలి. ఆనందం లభించని పనులు కూడా కొంతమంది చేస్తారు, కానీ వాళ్ళు మనుషులు కాదు, మరలనుకోండి. ఐ పిటీ దెమ్ అనేవాడు. నేను విభ్రాంతిగా చందు వైపు చూసేవాడిని. నేను ఇతనికి చదువు చెబుతానని వచ్చాను, కానీ చందుయే నాకు చదువు నేర్పేలా ఉన్నాడు. ఇతనిలో జీవితం పట్ల కొత్త రకమైన ఆలోచనలున్నాయి. అందరూ ఆలోచించే ధోరణికి ఇతని ధోరణి పూర్తి విభిన్నంగా ఉండేది. షేక్స్పియర్ డ్రామా గురించి చెబుతుంటే ఎన్ని గంటలైనా శ్రద్ధగా కదలకుండా కూర్చుని వినేవాడు. మనవడిని పెద్ద డిగ్రీ హోల్డర్గా చేయాలని తాతగారి తాపత్రయం. రాజగోపాలరావు గారు చదువుకునేటప్పుడు కాలేజీలో అన్నింట్లోనూ ఆయనే ఫస్ట్ ఉండేవారట. ఆయన బిఏలో గోల్డ్ మెడలిస్ట్, ఎంఏలో యూనివర్సిటీ ఫస్ట్. కానీ చందుకి చదువులో తాతగారి నేర్పరితనం వచ్చినా ఆలోచన ధోరణి విభిన్నంగా ఉండడంతో అతనికి డిగ్రీ రావటం కష్టమయ్యేది. కాలేజీకి ఇష్టం ఉంటేనే వెళ్ళేవాడు, ఇష్టం లేకపోతే మానేసేవాడు. మనిషికి టైం గడిచిపోతుందని చెప్పటానికి గడియారం, కానీ పనులు గుర్తు చేయడానికి కాదు అనేవాడు. బయట వాతావరణం కాస్త మబ్బుగా ఉంటే చాలు, ఇక చచ్చినా నా దగ్గర పాఠాలకు కూర్చునేవాడు కాదు. ఇంత మంచి క్లైమేట్లో బయట తిరగకుండా ఈ బందీఖానాలో ఎందుకు కూర్చోవాలి? అలా బయట తిరిగి వద్దాం రండి అంకుల్ అనేవాడు. చందు తాతగారు ఎంత కేకలేసినా నన్ను అంకులనే పిలిచేవాడు, సారని అనేవాడు కాదు. మనవడికి డిగ్రీలు తెప్పించే భారం నా మీద పెట్టారు కాబట్టి నేను సుఖంగా, నిశ్చింతగా ఉండి చందుకి ఏకాగ్రతతో చదువు నేర్పాలని రాజగోపాలరావు గారు నాకు అనేక వసతులు కల్పించారు. నాకు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే చిన్న ఇల్లు ఇచ్చారు. నాకు భోజనము, కాఫీ, టిఫిను అన్నీ ఆ ఇంటి మనిషి సాయన్న అన్ని వేళలా శ్రద్ధగా కనుక్కునేవాడు. నేను మెల్లమెల్లగా చందుని పరీక్షల వైపు లాగటానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నా. చందుకి డిగ్రీ తెప్పించడం నా బాధ్యత. రాజగోపాలరావు గారు నాకు ఇన్ని వసతులు కల్పించి డబ్బిస్తున్నప్పుడు ఆ పని చేసి తీరాలి అనుకునేవాడిని. చందుకి నేనంటే కూడా గౌరవం ఏర్పడింది. పెద్దవాళ్లంతా మీలా ఫ్రెండ్స్లా ప్రవర్తిస్తే మా చిన్నవాళ్ళకి మనసులో మాట దాచుకుని రహస్యంగా ప్రవర్తించాల్సిన కర్మే ఉండదు అనేవాడు. నాకు పెళ్లి కాలేదు, భార్య బిడ్డలు లేరు, కానీ మెడ్రాసులో మరియం అనే ఒకే ఒక్క చెల్లెలుంది. ఆ చెల్లెలు కూతురే రోజీ. మరియం కూడా కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. మరియం టైఫాయిడ్తో చనిపోయింది. బాగా సుస్తీగా ఉందని తెలిసి వెళ్ళాను. అప్పటికే మరియం చాలా క్షీణించిన దశలో ఉంది. నేను వెళ్ళిన 2వ రోజున పోయింది. నేను మరియం అంత్యక్రియలు ముగించా. రోజీని నాతో తీసుకొచ్చాను. రాజగోపాలరావు గారు నా చెల్లెలు పోయిన వైనం విన్నారు. రోజీ నాతో పాటు ఉండడానికి అంగీకరించారు. రోజీ నాతో పాటు ఉండసాగింది. చందుకి అంత క్రితం నేను ఒక్కడే ఉండడంతో సరాసరి ఇంట్లోకి వచ్చి చనువుగా తిరగటం అలవాటు. నేను రోజీని మెడ్రాస్ నుంచి తీసుకొచ్చేసరికి అతను ఊళ్ళో లేడు. బెంగుళూరులో గుర్రపందాలున్నాయని చూడటానికి వెళ్ళాడు. రోజీ వచ్చిన తర్వాత మేమిద్దరం వండుకుని తినసాగాం. రాజగోపాలరావు గారు నా జీతం 200 పెంచారు. నా చెల్లెలు మరియం పియానో వాయిస్తుంది. రోజీకి నేర్పింది.
రోజీ ఇప్పుడు పియానో తల్లి కంటే చాలా బాగా వాయిస్తోంది. పనవ్వగానే సాయంత్రం వేళల్లో రోజీ పియానో వాయించేది. రాజగోపాలరావు గారి ఇల్లు అసలెప్పుడూ నిశ్శబ్దంగా ఉంటుంది. రోజీ వాయిస్తున్న పియానో ఆ తోట దొడ్డంతా ప్రతిధ్వనిస్తున్నట్లుగా ఉండేది. చందు ఆపూటే తిరిగి వచ్చాడని సాయన్న చెప్పాడు. పడుకుని నిద్రపోతున్నాడట. సాయంత్రం అయింది. రోజీ పియానో వాయిస్తోంది. నేను పడక కుర్చీలో కూర్చుని పుస్తకం చదువుతున్నా. రోజీ చాలాసేపు వాయించింది. వాయించటం పూర్తి చేసి స్టూలు మీద గిరుక్కున వెనక్కి తిరిగి అంకుల్ అంటూ ఉత్సాహంగా ఏదో చెప్పబోతున్నదల్లా గుమ్మం వైపు చూస్తూ అలాగే ఆగిపోయింది. రోజీని అంత చకితురాల్ని చేసిన అద్భుత విషయం ఏమిటా అని నేను తల తిప్పి చూశాను. గుమ్మం దగ్గర చందు నిలబడి ఉన్నాడు. సిల్కు చారల పైజామా షర్టు వేసుకుని ఉన్నాడు. అలాగే వచ్చాడేమో. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతోంది. కళ్ళు నిద్రబద్ధకంగా మత్తుగా ఉన్నాయి. రా చందు, అక్కడే నిలబడిపోయావే, లోపలికి రా. ఈ అమ్మాయి నా చెల్లెలు కూతురు రోజీ అన్నాను. చందు లోపలికి వచ్చాడు. నేను రోజీ వైపు తిరిగాను. రోజీ, ఇతను నేను చెప్పానే, చంద్రశేఖరం, రాజగోపాలరావు గారి మనవడు. అందరూ చందు అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాను. ఓ, గ్లాడ్ టు మీట్ యూ అంది రోజీ. థ్యాంక్ యూ అన్నాడు చందు. చందు లోపలికి వచ్చాడు. రోజీ స్టూల్ మీద నుంచి లేచి వచ్చింది. ఇద్దరూ సోఫాల్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఇద్దరూ వయసులో ఉన్న యువతీ యువకులు, అపరిచితులు. ఒకరి ముఖం వైపు ఒకరు ఆసక్తిగా, మొహమాటంగా చూస్తున్నారు. నేను లోపలికి వెళ్ళాను. వంట చేసే స్టవ్ ఒకటి పాడైపోయింది. సరిగ్గా వెలగటం లేదు. దాని పంపు కూడా బాగా పనిచేయటం లేదు. నేను అది దొడ్లోకి తీసుకువెళ్ళి బాగు చేస్తున్నాను. నాకు కాసేపటికి నవ్వులు వినిపించాయి. చందు ఏదో చెప్పి రోజీని నవ్విస్తున్నాడు. రోజీ పకపకా నవ్వుతోంది. అతని నవ్వు కూడా వినిపిస్తోంది. నేను స్టవ్ బాగు చేసి చేతులు కడుక్కొని వచ్చాను. ఇద్దరూ బాగా కబుర్లలో పడ్డారు. రోజీ తన కాలేజీ సంగతులు చెబుతోంది. చందు ఆడపిల్లల స్వభావం గురించి చెబుతున్నాడు. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. నేనన్నాను, రోజీ, స్టవ్ బాగైంది, టీ కలుపుతావా అని. రోజీ నన్ను చూడగానే గభాలన లేచింది. ఓకే అంకుల్ అంది. అక్కడ నుంచి లోపలికి వెళ్ళటానికి 4 బారల దూరం కూడా లేదు. అయినా ఆ కాస్త దూరంలోనే రోజీ 2 సార్లు వెనక్కి తిరిగి చందు వైపు చూసింది. చందు కూడా రోజీ వైపే చూస్తున్నాడు. సరే, వయస్సు, ఆకర్షణ, వెన్న, వేడి కరగటంలో అసహజం ఏమీ లేదు అనుకున్నాను లోపల నేను. ఆ రోజు చందు చాలాసేపు మాతోనే ఉన్నాడు. సాయన్న వచ్చి, తాతగారు భోజనానికి మీకోసం చూస్తున్నారు బాబు అన్నాడు. నేను ఇక్కడే భోజనం చేస్తున్నాను, తనని తినేమని చెప్పు అన్నాడు. ఇదేమిటి, చందుని నేను భోజనానికి పిలవనే లేదు అనుకుంటున్న నేను రోజీ వైపు చూశాను. రోజీకి నా అనుమానం అర్థమైనట్లుంది. అవునంకుల్, మీ శిష్యుణ్ణి నేనే భోజనానికి ఉండమన్నాను అంది. తరువాత ముగ్గురం కలిసి భోంచేశాం. ఆ ఇద్దరూ ఒకటే కబుర్లు. ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు. అసలు ఆ భోజనం బల్ల దగ్గర నేననేవాడిని ఒకడున్నట్లు జ్ఞాపకం లేనట్లే. ఇద్దరూ కాలేజీల గురించి, సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు. భోజనాలు అయ్యాయి. చందు ఇంకా కూర్చునే ఉన్నాడు. నాకు విసుగు పుట్టింది. చందు, ఇక గుడ్ నైట్, 10 గంటలు దాటింది అన్నాను. చందు నా వైపు బోర్గా చూశాడు. ఇక గత్యంతరం లేనట్లుగా లేచాడు. ఓకే, గుడ్ నైట్. రోజీ వైపు చూస్తూ చేయి చాచాడు. గుడ్ నైట్. రోజీ కలలోలా చూస్తూ అంది. రోజీ గొంతుకే మారిపోయింది. అతి సుందరమైన దృశ్యం చూస్తున్న మనిషిలా ఆనందంగా, పరవశంగా, పరధ్యాసగా అంది. కలిసిన ఆ ఇద్దరి చేతులు ఎంతకీ విడివడవు. ఓకే, గుడ్ నైట్ అన్నాను. చందు రోజీ చేయి వదిలేశాడు. గుడ్ నైట్ అంకుల్ అనేసి వెళ్ళిపోయాడు. రోజీ అతని వెనకే పంపటానికి గుమ్మం వరకు వెళ్ళింది. అతను మళ్ళీ గుడ్ నైట్ అన్నాడు. గుడ్ నైట్ అంది రోజీ. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పుకుంటారు అని విసుగ్గా అనుకున్నాను. ఓకే, వెళుతున్నాను. విష్ యూ వెరీ వెరీ స్వీట్ డ్రీమ్స్ అన్నాడు చందు. విష్ యూ ఎ వెరీ వెరీ స్లీప్లెస్ నైట్ అంది రోజీ. వాట్? అతను అలా అని వెంటనే బిగ్గరగా నవ్వాడు. రోజీ కూడా నవ్వింది. నాకు చచ్చినంత భయం వేసింది. పొద్దుపోయింది. వీళ్ళేమో ఇలా నవ్వుతున్నారు. రాజగోపాలరావు గారు వింటే ఏమనుకుంటారో అని హడిలిపోతున్నాను. ఈ రోజీ ఆ గుమ్మం వదిలి ఎంతసేపటికి రాదే. అబ్బా, వెన్నెల ఎంత బాగుంది కదూ అన్నాడు చందు. చాలా బాగుంది, కొత్తగా కనిపిస్తోంది వేళ అంది రోజీ. నా పెండాకుళ్ళో ఉంది అంటూ నేను పళ్ళు కొరుక్కున్నాను. నాకు ఒళ్ళు మండిపోతోంది. రోజీ, ఇక రా అన్నాను. వస్తున్నా అంకుల్. ఓకే, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అన్నాడు అతను. ఇప్పటికీ 6సారో 7సారో అనుకున్నాను నేను. రోజీ తలుపులు వేసి వచ్చింది. వెళ్ళి పడుకుంది. పడుకునే ముందు చందు గది వైపుకి ఉన్న కిటికీ తలుపు తెరిచింది. నేను మంచం మీద పడుకుని చూస్తూనే ఉన్నా. కొద్దిసేపటికి చందు గదిలో లైట్ వెలిగింది. కిటికీ తలుపు కూడా తెరుచుకుంది. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాను నేను. ఆ రోజు నుంచి చదువు విషయం పూర్తిగా వదిలేశాడు.
ఎప్పుడైనా నేను మందలిస్తే, అంకుల్ ఈసారి పరీక్ష వ్రాయకపోతే ఏమవుతుంది? నా జీవితం ఏమీ పాడైపోదుగా, డిగ్రీ కోసమేగా. అబ్బా, ఇంకా నాకు కనీసం 56 సంవత్సరాల వయసైనా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి ఆ డిగ్రీ సంపాదించలేకపోను. రోజీ ఎక్కడా అనేవాడు. చదువు వైపు కాస్తో కోస్తో అతనికి ఏర్పడుతున్న ఏకాగ్రత రూపం లేకుండా పోయింది. ఒకసారి నేను బజారుకు వెళ్ళి వచ్చేసరికి చందు, రోజీ ఇద్దరూ ఇంట్లో ఉన్నారు. చందు పియానో ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు. రోజీ అతనికి పియానో ఎలా వాయించాలో నేర్పుతోంది. అతను చేతులు పట్టుకుని వేళ్లతో పియానో మెట్లు నొక్కిస్తోంది. నేను వచ్చేసరికి నన్ను చూసి ఆ చేతులు వదిలేసింది. చందు నా వైపు తిరుగుతూ హుషారుగా అన్నాడు, అంకుల్ ఈరోజు నేను రోజీ ఒక నిర్ణయానికి వచ్చాం అన్నాడు. ఏమని అన్నాను నేను. రోజీ నాకు పియానో వాయించడం నేర్పుతుంది, నేను రోజీకి కార్ డ్రైవింగ్ నేర్పుతాను. ఎవరి విద్యలో ఎంత త్వరగా ఉత్తీర్ణులవుతారో మేము బెట్ కట్టుకున్నాం అన్నాడు. నేను ఆ మాట వినగానే మనసులో సరి రెండు విద్యలే అనుకున్నాను. నేను ఆ రోజు రోజీతో చెప్పేశాను, రోజీ, గోపాలరావు గారు దయార్ద్ర హృదయులు, చాలా మంచివారు. నన్ను నమ్మి ఇల్లు ఇచ్చారు. ఆయనకి ఏదైనా బాధ కలిగించేలా మనం ప్రవర్తించకూడదు అన్నాను. ఇప్పుడు ఏమైంది అంకుల్ అంది. ఏమీ కాలేదు. నువ్వు తెలివిగలదానివి, చదువుకున్నదానివి. నీకు తెలియని పరిస్థితులేం లేవు. నువ్వు చందుతో మరీ ఎక్కువ చనువు పెంచుకోకు అన్నాను. ఆ మాట వినగానే రోజీ ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. అలాగే అంకుల్ అంది. కానీ అది క్షణంలోనే మర్చిపోయినట్లుంది. చందు పట్ల ప్రవర్తనలో కాస్త కూడా మార్పు రాలేదు. రోజీ మామూలుగా నాతో పాటు చర్చికి ఎప్పుడూ వచ్చేది. ఇప్పుడు ఏదో ఒక వంకతో రాకుండా ఇంటి దగ్గరే ఉంటోంది. ఒకసారి నేను ఒక స్నేహితుడి దగ్గరకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి తలుపులు తీసే ఉన్నాయి. ఎక్కడ్నుంచో మాటలు వినిపిస్తున్నాయి. నేను పడగదిలోకి వెళ్ళి చూశాను. అక్కడెవ్వరూ లేరు. నేను ఆ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్ళాను. చందు బాత్రూమ్ తలుపుకి ఆనుకుని ఇంగ్లీష్ పద్యం చదువుతున్నాడు. రోజీ లోపల స్నానం చేస్తున్నట్లుంది. అది వింటూ కిలకిలా నవ్వుతోంది. అతను పద్యం భావయుక్తంగా ఎడంచేయి తిప్పుతూ గదిలో అటూ ఇటూ తిరుగుతూ చదువుతున్నాడు. వండర్ఫుల్, వన్స్ మోర్ ప్లీజ్ అంటోంది రోజీ. అతను ఆ వాక్యాలు మళ్లీ చదివాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. స్నానం చేసి వచ్చే వరకు ఆగలేరా ఇద్దరు? అప్పుడే చదవాలా? నేను ముఖం మార్చుకున్నాను. నేను ఎంత ముఖం మార్చుకున్నా ఏం లాభం లేకపోయింది. ఆ వయసు తొందర అలాంటిదే కాబోలు. ఆ ఆకర్షణ, వ్యామోహం అలా ఇనుము అయస్కాంతంలా ఒకరి వైపు ఒకరిని లాగేస్తుందేమో. అదేమిటో గాని ఈ వయసు పొంగులో ప్రేమ వ్యవహారంలో పడిన వాళ్ళు సరిగ్గా కూర్చోరు, నిలబడరు. ఒకరి ఒళ్ళో ఒకళ్ళు తల పెట్టుకునో, ఒకరి భుజం మీద మరొకరు తల ఆనించో, ఒకరి వీపుకు ఇంకొకరి వీపు నిలబడో ఎల్లవేళలా అతి సన్నిహితంగా శారీరకంగా అంటుకుపోతున్నట్లు ప్రవర్తిస్తారు కదా. రోజీ అతనికి పియానో నేర్పడం ఏమో గాని అతను మాత్రం కార్ డ్రైవింగ్ అంటూ సాయంత్రం వేళలా రోజీని లాక్కుపోతూనే ఉన్నాడు. తిరిగి వచ్చేసరికి ఇద్దరి ముఖాలు ఆనందం, ఉద్రేకాలతో వెలిగిపోతూ ఉంటాయి. ఒక రాత్రి నేను నిద్రలో దాహం వేసి లేచాను. మంచినీళ్ల కోసం వెళ్ళబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. నా గుండెలు దడదడలాడాయి. ఎదురుగా మంచం మీద రోజీ లేదు. నేను వీధి వాకిలి వైపు చూశాను. ఆ తలుపులు దగ్గరకు చేరవేసి ఉన్నాయి. నేను లైటు వేయకుండానే ఆ తలుపులు తెరిచి బయటకొచ్చి నా వెనక తలుపు మూసేశాను. దూరంగా గ్లాస్ హౌస్ దగ్గర ఇద్దరు రేఖామాత్రంగా కనిపించారు. హతోస్మి. నేను చూడలేక వెనక్కు తిరిగి వచ్చేశాను. ఎంత వద్దనుకున్నా రోజీ, చందు బిగి కౌగిల్లో ఉన్న ఆ దృశ్యమే గుర్తుకు వస్తోంది. నేను తిరిగి వచ్చి మంచం మీద పడుకున్నాను. నేను ఆలోచనలో పడ్డాను. వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. ఇలా చూస్తూ ఉంటే ఇంకా చాలా దూరం వెళుతుంది. దీన్ని ఆపడానికి ఏం చేయాలి? రేపు సరాసరి రాజగోపాలరావు గారి దగ్గరకు వెళ్ళి చెప్పేస్తే ఆయన ఏమైనా తిడతారేమో. చిచ్చి, ఈ ఇంట్లో పరువుగా బ్రతికి ఆయన చేత తిట్లు పట్టమా? పోనీ రోజీని ఎక్కడికైనా పంపించి వేస్తే? లాభం లేదు. రోజీ వెళ్ళదు. మొన్న క్రిస్మస్కి వాళ్ళ అత్త కూతురు దగ్గరకు వెళ్ళమంటేనే వెళ్ళనంది. బిగిడి ట్రైనింగ్లో చేరడానికి సీటు వస్తే ఆ రోజు ఏం మాట్లాడలేదు. అంకుల్, నేను ఆలోచించి చెప్తాను అంది. మర్నాడు నేను వెళ్ళదలుచుకోవట్లేదు అని చెప్పేసింది. ఆ ఆలోచన ఎవరితోనో నాకు బాగానే తెలిసింది. రోజీ, చందుల విషయం రాజగోపాలరావు గారికి చెప్పే కంటే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవటమే మంచిది. నా జీవితంలో నేను అందరికీ ఇంతవరకు మేలే చేశాను, కానీ కీడు ఎవ్వరికీ చేయలేదు. నా వల్ల ఆయనకు ఏమాత్రం బాధ కలగకూడదు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను ముందుగా రోజీకి చెప్పదలుచుకోలేదు. వేరే ఇల్లు చూశాను. రాజగోపాలరావు గారికి చెప్పాను. ఆయన తెల్లబోయారు. ఇదేమిటి, ఎందుకిలా చేశారు, అసలేమైంది అంటూ ఆరా తీశారు. సార్, చందు చదవటం లేదు. నేను ఎన్నాళ్ళని మీ సొమ్ము ఊరికే తిన్ను. ఇప్పటి వరకు కాస్తైనా నాకు చందు చదువుతాడు అని ఆశ ఉండేది. ఇప్పుడు పూర్తిగా పోయింది.
మీరు కూడా ఆ ఆశ వదులుకోవడం మంచిదని నా సలహా అన్నాను. రాజగోపాలరావు గారు మాట్లాడలేదు. ఇల్లు మారటం గురించి నా ఖచ్చితమైన అభిప్రాయం విన్న తరువాత ఆయన ఇక ఎక్కువగా తర్కించలేదు. నేను ఆ రోజు ఇల్లు మారాలి అనేసరికి రోజీ ముఖం వెలవెలాపోయింది. అదేమిటంకుల్, ఎందుకని అంది. నేను ఇక్కడికి చందుకి చదువు చెప్పటానికి వచ్చాను. ఆ పని కాలేదు. కాదని కూడా తెలిసిపోయింది. ఇంకెందుకు ఉండటం? నువ్వు త్వరగా సామాన్లు సర్దుకో అని ఆజ్ఞాపించాను. రోజీ లోపలికి వెళ్ళింది. అరగంటైంది. రోజీ సామాన్లు సర్దుతున్న చప్పుడేమీ నాకు వినిపించటం లేదు. నేను గదిలోకి తొంగి చూశాను. రోజీ మంచం మీద కూర్చుని ఉంది. కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. రోజీ అని పిలిచాను. రోజీ ఉలిక్కి పడ్డట్టుగా లేచింది. ఏడుస్తున్నావా? ఎందుకు అన్నాను. లేదంకుల్, లేదు, మమ్మీ గుర్తొచ్చింది అంతే కళ్ళు తుడుచుకుంటూ అంది. మమ్మీ గుర్తొచ్చిందా? అయితే విను. మమ్మీ అంటే నీకు గౌరవం కానీ అభిమానం కానీ ఉన్నాయా అన్నాను. అదేంటంకుల్ అంది. నా మాటకి జవాబు చెప్పు అన్నాను. మీకు తెలీదా అంది. తెలుసు, కానీ ఈ మధ్య చందు మైకంలో పడి ఆ సంగతి మర్చిపోయావేమో అనుకుంటున్నా. రోజీ, చందు నిన్ను పెళ్లి చేసుకుంటాడనే అనుకుంటున్నావా? సూటిగా అడిగేశా. నా వైపే చూస్తున్న రోజీ ఆ ప్రశ్న వినగానే జవాబు చెప్పలేనట్లుగా తలదించుకుంది. నిన్నే. మాట్లాడవే. ఒకవేళ అతను నిన్ను చేసుకుంటానన్నా ఆ రాజగోపాలరావు గారు ఊరుకుంటారా? వాళ్ళ కుటుంబానికి మన కుటుంబానికి ఆర్థికంగానూ ఆచార వ్యవహారాల్లోనూ పరువు ప్రతిష్టల్లోనూ ఎంత తేడా! చందు ఒకవేళ వాళ్ళ తాతయ్యకు ఎదురు తిరిగి చేసుకున్నా ఆ పెళ్ళి సుఖప్రదం కాదు. ఎందుకంటే నువ్వు పెరిగిన వాతావరణం, నీ స్వేచ్ఛ ఇవి వేరు. ఈ ఇంటి సంప్రదాయం పద్ధతులు వేరు. నువ్వు వాటిల్లో ఏమడలేవు. రోజీ, పెళ్ళైన తర్వాత ఎప్పుడు ఘర్షణ అనేది పనికిరాదు. అలా ఘర్షణ ఉంటే ఆ జీవితం నరకమవుతుంది. నా మాట విను. చందు నువ్వు సరదాగా స్నేహితుల్లా తిరిగారు. ఆ పరిచయం అంతవరకే ఉండని. ఇప్పుడు నీకు ఇది బాధ కలిగించినా తర్వాత చాలా హాయినిస్తుంది. నీ వయసులో ఉన్న వాళ్లకు ఆకర్షణ తప్ప ఇంకేమీ తెలీదు. మేం పెద్దవాళ్ళం ఎన్ని రకాలుగానో ఆలోచిస్తాము. నీకు మీ అమ్మ మీద అభిమానం ఉంటే నా మాట విను. లేదంటే నీ ఇష్టం. నీ మార్గం నువ్వు చూసుకో. ఈ పూట నుంచి నీకు నాకు సంబంధం లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇలాంటి వ్యవహారాల్లో పెద్దవాళ్లకు రెండు మార్గాలుంటాయి. ఒకటి, వీలైతే చిన్నవాళ్లను చక్కదిద్దడం. రెండోది, అది సాధ్యం కాకపోతే వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేసి దూరంగా వెళ్ళిపోవటం. నీ ఇష్టం. నేను నా సామాను సర్దుకుంటున్నాను. నీకిష్టమైతే నీ బట్టలు కూడా సర్దుకుని నాతో రా. లేదంటే ఇక్కడే ఉండిపో. నాకేం అభ్యంతరం లేదు అన్నాను. నేను యువతలకు వచ్చేశా. రోజీ నాతో వస్తుందా లేక రాదా? గుండెలు దడదడలాడాయి. దేనికైనా సిద్ధంగా ఉన్నానని పైకు బెంకంగా చెప్పాను, కానీ లోలోపల హడిలిపోతున్నాను. రోజీ రానంటే నేనేం చేయటం? భగవంతుడా, ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో కదా అని లోలోపల గుంజాటను పడుతున్నాను. టాక్సీలో నా సామానంతా సర్దేశాను. ఇక బయలుదేరటమే తరువాయి. రోజీ, నేను గది బయట నిలబడి పిలిచాను. నేను వెళుతున్నాను. రోజీ గుమ్మంలోకి వచ్చి నిలబడింది. బట్టలు ప్రయాణానికి సిద్ధమైనట్లుగా మార్చుకుని ఉంది. కుడి చేతిలో పెట్టె ఉంది. ఎడమ చేతిలో తను చందు కలిసి తీయించుకున్న ఫోటోలు పెట్టిన ఆల్బం ఉంది. కళ్ళు మాత్రం ఉబ్బి ఉన్నాయి. ఆ కళ్ళలో సర్వస్వం పోగొట్టుకున్న దీనత్వం కనిపిస్తోంది. నాకు జాలేసింది. ఈ ఆడపిల్లలున్నారే, వీళ్ళని ఏమనాలో తెలీదు. మనసు విలువేమిటో తెలియనట్లు ఊరికే పారేసుకుంటారు. తర్వాత విపరీతంగా బాధపడతారు. నా ఈ మేనకోడలు రోజీయే కాదు, చాలామంది ఇంతే. పరీక్షలు ఎదురైతే తట్టుకోలేరు. తెగింపు తక్కువ. ఏదైనా రోజీ నాతో బయలుదేరినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. గుడ్ గర్ల్ అంటూ రోజీ భుజాల చుట్టూ చేయి వేసి టాక్సీ దగ్గరికి నడిపించాను. దూరంగా వరండాలో నిలబడిన రాజగోపాలరావు గారు కనిపించారు. ఆయన కారు ఇస్తానని అంటే నేనే వద్దన్నాను. ఆ డ్రైవర్కి నేను ఉన్న ఇల్లు తెలిసిపోతుందని భయం. ఆయనకు నమస్కారం చెప్పి వీడ్కోలు తీసుకు వచ్చేశాను. మేం కొత్త ఇంటికి మారాము. 2 రోజుల తరువాత ఆ సాయంత్రం నేను కూరలు తీసుకురావటానికి మార్కెట్లోకి వెళ్ళాను. అక్కడ శాయన్న కలిశాడు. చందు ఆ ఉదయం ఊరి నుంచి వచ్చాడట. మేం వెళ్ళిపోయామని తెలియగానే ఎందుకు వెళ్ళిపోయారు అంటూ ఇంట్లో ప్రతి మనిషిని అడిగాడట. చివరికి తాతగారితో బాగా పోట్లాడాడట. అందుకే నన్ను ఇంట్లోంచి తరిమివేసి ఉంటారని అన్నాడుట. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారికి చాలా కోపం వచ్చిందట. తాతామనుమల మధ్య మాటామాటా పెరిగిందట. చివరికి చందు చాలా కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోయాడుట. చందు వెళ్ళిపోగానే రాజగోపాలరావు గారు బాధగా, వాడిలా మాట్లాడటం ఏమిటి?
జోసెఫ్ గారిని నేనెందుకు వెళ్ళగొడతాను? వాడికి మతిగాని పోయిందా ఏమిటి అన్నారుట. నేను మౌనంగా శాయన చెప్పినదంతా విన్నాను. బయట ఆకాశంలో బాగా మబ్బు పట్టింది. గాలి బాగా వీస్తోంది. కూరలు తీసుకున్న సంచి సైకిల్కి తగిలించుకుని వర్షంలో తడిసిపోతానేమో అని భయంతో గబగబా సైకిల్ తొక్కుకుంటూ ఇంటికి వచ్చాను. నేను వచ్చేసరికి మా ఇంటి ముందు చందు తెల్లటి ఫియట్ కార్ ఆగి ఉంది. నేను సైకిల్ స్టాండ్ వేసి కూరగాయల సంచి తీసుకుని లోపలికి వచ్చాను. లోపల చందు కూర్చుని ఉన్నాడు. అతని ఒడిలో రోజీ ఉంది. రోజీ చేతులు చందు మెడ చుట్టూ పెనవేసి ఉన్నాయి. రోజీ అతని భుజం మీద ముఖం దాచుకుని ఉంది. అతను జుట్టు సరిచేస్తూ చెంపలు నిమురుతున్నాడు. నేను దగ్గాను. తీరికగా చెప్పులు వదిలాను. చేతిలో గొడుగును వరండాలో మేకుకు తగిలించాను. నేను మళ్లీ గుమ్మంలోంచి లోపలికి అడుగు పెట్టేసరికి చందు ఒక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాడు. రోజీ దూరంగా మరో సోఫాకు ఆనుకుని నిలబడి ఉంది. నన్ను చూడగానే చందు సోఫాలోంచి లేచాడు. హలో అంకుల్, గుడ్ ఈవినింగ్ అన్నాడు. గుడ్ ఈవినింగ్. నేను కూడా విష్ చేశాను. కూరల సంచి రోజీ చేతికిచ్చాను. రోజీ అది తీసుకుని లోపల పెట్టి క్షణంలో తిరిగి వచ్చింది. చందు బాగా చిత్తుగా తాగి ఉన్నాడు. సరిగ్గా నిలబడలేకపోతున్నాడు. నన్ను చూస్తూ అన్నాడు, అంకుల్, నేను రోజీని తీసుకెళ్ళటానికి వచ్చాను. ముద్దమాటతో చెప్పాడు. తీసుకువెళ్తావా? ఎక్కడికి అన్నాను. ఎక్కడికైతే మీకెందుకు, నాతో తీసుకువెళ్తున్నాను అన్నాడు. నాకు అవసరం లేకపోయినా నువ్వెక్కడకు తీసుకువెళ్తున్నావో కనీసం రోజీకైనా తెలియాలి కదా. ఏం రోజీ, నీకు తెలుసా? నీకు తెలిస్తే నాకు చెప్పకపోయినా పర్వాలేదు అన్నాను. రోజీ తలదించుకుంది తప్ప సమాధానం ఏమీ చెప్పలేదు. ఏం రోజీ, మాట్లాడవే అన్నాను. ఈసారి రోజీ చందు వైపు చూసింది. ఆ కళ్ళు సమాధానం చెప్పమని అర్థిస్తున్నట్లుగా ఉన్నాయి. చందు జవాబు చెప్పలేదు. నేనే అన్నాను, రోజీ, అతను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనేట్టయితే నువ్వు వెళ్ళు అన్నాను. పెళ్ళా? అతను భుజాలు కుదించాడు. పెళ్ళంటే పిల్లలు, సంసారం, బాధ్యత, అదొక పరమ బోర్. హాయిగా జీవితం గడపకుండా ఈ బాధ్యతలతో జీవితం వెట్టిచాకిరీగా మారుతుంది అన్నాడు. చందు, పెళ్లికి దారి తీయలేని ప్రేమ ఎక్కువ కాలం బ్రతకదు. అల్పాయుష్కురాలిలా త్వరలోనే మరణిస్తుంది అన్నాను. నాన్ సెన్స్, నేను నమ్మను. నేను చూస్తూనే ఉన్నానుగా. ఈ జనం పెళ్లి పేరిట జీవితాల్ని మహా ఇరుకుగా చేసుకుంటారు. నేను రోజీకి అన్యాయం చేయను. రోజీ పెళ్లి కావాలని అంటే అలాగే చేసుకుంటాను. సరేనా రోజీ, వెళదాంరా అన్నాడు. పెళ్లి చేసుకోవటానికి నిశ్చయం చేసుకుంటే ఎక్కడికో వెళ్ళటం దేనికి అన్నాను. కాదు, మేం చాలా మాట్లాడాలి. ఇక్కడ కాదు అంకుల్, ఇక నుంచి రోజీ బాధ్యత నాది. మీరు నిశ్చింతగా ఉండండి. రా రోజీ అన్నాడు. ఉరుములు మెరుపులతో వర్షం బాగా మొదలైంది. నేను లోపలికి వెళ్ళాను. నాకు హాలులో మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. రోజీ మెల్లగా అంటోంది, చందు, నువ్వు బాగా తాగి ఉన్నావు. నేను రేపు వస్తాను అంటోంది. నాన్ సెన్స్, తాగితే డ్రైవ్ చేయలేనని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు అన్నాడు అతను. నీ డ్రైవింగ్ అంటేనే నాకు ప్రాణాలు బిగపట్టుకున్నట్లుగా ఉంటుంది అన్నది రోజీ. కానీ చందు ఊరుకోలేదు. రమ్మనమని బలవంతం చేశాడు. రోజీ ఇక కాదనలేక వెళ్ళింది. నేను కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నాను. వానధారలు ఏనుగు తొండాలతో నీళ్లు గుమ్మరిస్తున్నట్లుగా జోరుగా పడుతున్నాయి. ఆ వానలోనే రోజీ పక్కన కూర్చోగా చందు డ్రైవ్ చేస్తున్న కారు వెళ్ళిపోయింది. నేను పడక కుర్చీలో కూలబడ్డాను. నేను ఇలా చేశానేమిటి? అతన్ని బాగా తిట్టి ఉండాల్సింది. రోజీని గదిలో పెట్టి తాళం వేసి ఉండాల్సింది. కానీ నాలో వివేకం హెచ్చరించింది, అలా చేస్తే ఇద్దరూ ఇంకా రెచ్చిపోతారు. రోజీయే అతనికి ఏదో ఒకటి చెప్పి దారికి తీసుకువస్తుంది. అవును, అలా పంపటమే నయం అనుకున్నాను. తిరిగి తిరిగి అలసిపోయి ఉన్న నాకు చల్లటి గాలి తగలటంతో నిద్ర తూగి వచ్చింది. మరుక్షణంలో ఆ పడకుర్చీలోనే హాయిగా నిద్రపోయాను. ఎన్ని గంటలు గడిచాయో. గాఢ సుషుప్తిలో ఉన్న నాకు ఎవరో తలుపు తట్టినట్లవడంతో మెలకువ వచ్చింది. వాన వెలిసిపోయింది. చల్లటి గాలి రివ్వున వీస్తోంది. బద్ధకంగా కళ్ళు విప్పి నేను టైం చూశాను. 5:15 అవుతోంది. అబ్బా, తెల్లవార వస్తోంది. ఎంత మంచి నిద్ర. నిద్రలో రోజీకి పెళ్ళైనట్లు తెల్లటి పెళ్లి కూతురు డ్రెస్లో రోజీ ఎంత అందంగా ఉంది. నా దగ్గరికి వచ్చి వెళుతున్నానంకుల్ అని నును సిగ్గుతో చెప్పింది. భగవంతుడు నిన్ను రక్షించుగాక. వెళ్ళిరా రోజీ అంటూ బుగ్గలు ముద్దు పెట్టుకున్నాను నేను. ఎంత మంచి కల. వీధి తలుపు మళ్ళీ ఎవరో దడదడమని బాదారు. వస్తున్నా. పక్కనున్న కళ్ళజోడు తీసి పెట్టుకుని వెళ్ళి తలుపు తెరిచాను. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి నిలబడి ఉన్నాడు. జోసెఫ్ గారు ఉన్నారా అన్నాడు. నేనే. ఏం కావాలి అన్నాను. శేషారత్నం గారు అర్జెంటుగా మిమ్మల్ని వీణా నరసింహంకి తీసుకురమ్మన్నారు అన్నాడు. ఎందుకుటా అన్నాను. రాత్రి చందు రోజీ కలిసి వెళ్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందట. రోజీకి బాగా దెబ్బలు తగిలినాయి. హాస్పిటల్లో చేర్పించారు అన్నాడు.
నేను గబగబా లోపలికి వచ్చి బట్టలు మార్చుకుని ఇల్లు తాళం పెట్టి వచ్చిన అతనితో బయలుదేరాను. నేను వెళ్లేసరికి రోజీ ప్రాణాలు ఆ ప్రభువు చెంతకు చేరిపోయినాయి. శేషారత్నం నాకు ఎదురుగా వచ్చారు. నన్ను రోజీ ఉన్న బెడ్ దగ్గరకు తీసుకువెళ్లారు. అప్పటికే అంతా అయిపోయింది. శేషారత్నం చెబుతున్నారు, కారు వానలో స్కిడ్ అయిందట. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. ఒకే సీటులో ఇద్దరు ఉన్నారు. చందు డోరు ఊడటంతో ఎగిరి అవతల పడ్డాడు. రోజీ కారుతో పాటు నలిగిపోయింది. అంతా దైవ నిర్ణయం. అందుకే ఆ ప్రభు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. శేషారత్నం యాక్సిడెంట్ ఎలా అయిందో వివరంగా చెబుతున్నాడు. చందు ఎక్కడా అని అడిగాను. మత్తుమందిచ్చి నిద్రపుచ్చారు. రోజీకి ఇలా అయిందని వాడికింకా తెలియదు అన్నారాయన. రోజీ పెళ్లి కూతురుగా కలలోకి వచ్చి వెళుతున్నానని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. నాకు తెలియలేదు. పెళ్లి కూతురు అయ్యావని సంబరపడ్డాను కానీ అంటూ ఏడ్చేశాను. తెల్లవారింది. డెడ్ బాడీ ఇవ్వటానికి 1,00,000 నిబంధనలున్నాయి అక్కడ. పాపం శేషారత్నం గారే స్వయంగా దగ్గరుండి ఆ ఏర్పాట్లన్నీ చూశారు. రోజీకి అంత్యక్రియలు జరిగినాయి. ఆ రోజు చందు వచ్చాడు. అతని ముఖం మీద మోచేతుల మీద దెబ్బలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గెడ్డం మాసి ఉంది. ముఖం పీక్కుపోయి ఉంది. అతను నన్ను చూడగానే, అంకుల్, నేనే రోజీని చంపేశాను. నేను హంతకుడిని, మహాపాపిని అంటూ ఏడ్చేశాడు. నేను అతని భుజం తట్టాను. పాపులను దేవుడే శిక్షిస్తాడు అనే నమ్మకం గల నాకు ఆ క్షణంలో అతనంటే ద్వేషం కలగలేదు. అతనికి కారు డ్రైవ్ చేయటంలో అసాధారణ ప్రజ్ఞ ఉందని నాకు తెలుసు. ఆ రోజు వానగా ఉంది. అసలు ఆ వానలో ఇద్దరిని వెళ్లనీయటం నాదే పెద్ద పొరపాటు. అసలు నేరస్తుడిని నేనే. అది నా మూలంగానే జరిగిందనుకున్నాను. రోజీ పోయిందనే వార్త తెలియగానే బంధువులు కొంతమంది వచ్చారు. వాళ్ళు చందు డబ్బు గలవాడని వినగానే కేసు పెట్టమని, కొంత డబ్బు తీసుకుని రోజీ పేరిట ఏదైనా దానం చేయమని నన్ను మరీ పోరారు. కానీ నేను వినలేదు. అంతా ఆ దయామయుని లీల. చందు నిజంగా తప్పే కనుక చేసి ఉంటే భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అన్నాను. వాళ్ళకి నా మాటలు రుచించలేదు. నన్ను చేతకానివాడినని తిట్టి వెళ్ళిపోయారు. తర్వాత చందు తరచుగా నా దగ్గరకు వచ్చేవాడు. గంటల తరబడి కూర్చునేవాడు. ఆల్బం తిరగేసేవాడు. ఒక్కోసారి పియానో మీద రోజీ వాయించే పాట వాయించటానికి ప్రయత్నించేవాడు. ఒకసారి అన్నాడు, అంకుల్, నాకు నేను వేసుకున్న శిక్ష ఏమిటో తెలుసా అని. ఏమిటి అన్నాను. జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇంకే ఆడపిల్లలకి చోటివ్వను అన్నాడు. నేను నవ్వాను. ఈ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకేం తెలుసు? మనం ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తర్వాత కెరటాల్లా ఏవో సమస్యలు ఎదురవుతాయి. ఆ కెరటాలు వచ్చి మన నిర్ణయాలు రూపు లేకుండా తుడిచిపెట్టి ఎత్తుకుపోతాయి. చందు ఇప్పుడు అనుకుంటున్నాడు, రోజీ మీద ఉన్న ప్రేమ అలా అనిపిస్తోంది. 4 రోజులు పోతే అతనే మర్చిపోతాడు. చందు రాజగోపాలరావు గారి ఏకైక మనుమడు. ఎంతమంది ఆడపిల్లల కళ్ళు అతని మీద ఉన్నాయో. ఆ తర్వాత 2 నెలలకే నాకు పక్షవాతం వచ్చింది. చాలా తక్కువగా రావటంతో త్వరలోనే మళ్ళీ కోలుకున్నాను. ఇక్కడ ఈ వరంగల్లో ఉంటున్న నా స్నేహితుడి కొడుకు వచ్చి ఒంటరిగా ఉండవద్దని చెప్పి బలవంతంగా తీసుకొచ్చాడు. చందు నాకు ఉత్తరాలు వ్రాస్తూనే ఉండేవాడు. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ప్రతి నెల 200 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తూనే ఉన్నాడు. వద్దని వ్రాసినా వినలేదు, ఆపలేదు. అది జరిగిన సంగతి అంటూ జోసెఫ్ చెప్పడం ముగించాడు. ఆయన చెప్పటం ముగించేసరికి పారిజాతం కళ్ళ నుంచి నీళ్లు ధారలు కడుతున్నాయి. గిరిజ నిట్టూర్చింది. మరి ఇదంతా రాజగోపాలరావు గారికి తెలీదా అని అడిగింది. తెలుసో లేదో నాకు తెలీదు. కానీ ఆయన రోజీ పోయినప్పుడు కానీ తర్వాత కానీ కనీసం నన్ను చూడటానికైనా రాలేదు అన్నారు. ఇంతలో వాకిట్లో పోస్ట్ అన్న కేక వినిపించింది. జోసెఫ్ లేచి వెళ్ళాడు. పోస్ట్ మ్యాను మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆయన సంతకం పెట్టి డబ్బు తీసుకుని వచ్చాడు. నే చెప్పలేదు, ఇదిగో 200. ప్రతిసారి నెలలో మొదటి వారం అవుతూ ఉండగా వచ్చేది. ఇప్పుడు ముందే వచ్చింది. ఇది ఏనాటి రుణమో నాకు అన్నాడు. గిరిజ వెళ్లటానికి లేచింది. ఆల్బంలో నుంచి చందు పియానో వాయిస్తూ ఉండగా రోజీ దాన్ని ఆనుకుని ఉన్న ఫోటో ఒకటి తీసుకుంది. అంకుల్, రోజీ జ్ఞాపకంగా ఇది తీసుకుంటున్నాను అంది. తీసుకోమ్మా అన్నారాయన. గిరిజ ఆ ఫోటో బ్యాగ్లో వేసుకుంది. వస్తాం అంకుల్, సెలవు తీసుకుంటూ అంది. ఇద్దరూ బయటకు వచ్చారు. పారిజాతం ముక్కు ఎగబీలుస్తూ అంది, పాపం కదా, ఆ అమ్మాయి బ్రతికి ఉంటే మీ ఆయన నిన్ను చేసుకునేవాడు కాదేమో గిరిజ. ఆ అమ్మాయి నీకోసమే చచ్చిపోయిందేమో అంది. ఛీ, అదేం మాట అంది గిరిజ. ఏమిటో నాకు అలాగే అనిపిస్తోంది అంది పారిజాతం. గిరిజ ఊరి నుంచి తిరిగొచ్చింది. చందు మెట్ల దగ్గరే ఎదురయ్యాడు. గిరిజను చూడగానే అడిగాడు, ప్రయాణం బాగా జరిగిందా
ఎలా ఉంది మీ ఫ్రెండ్ తల్లికి? గిరిజ వరంగల్ వెళ్లటానికి పారిజాతం తల్లికి ఒంట్లో బాగాలేదని, పారిజాతంతో తను కూడా చూడటానికి వెళ్తున్నానని చెప్పింది. చందు కారు తీసుకుని వెళ్లమని చెప్పాడు కానీ గిరిజ వినలేదు. రైలులో వెళ్ళింది. అతను భోజనం చేస్తుండగా చెప్పాడు. గిరిజ, 8వ తేదీ కంపెనీ వార్షికోత్సవం ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద పెట్టున అదొక పండుగలాగా చేయటం అలవాటట. మేనేజర్ చెప్పాడు. గిరిజ విని ఊరుకుంది. ఈసారి నా ఆధ్వర్యంలో మొదటిసారి కాబట్టి ఇంకా ఘనంగా జరగాలని చెప్పాను. గిరిజ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. లోపల అతను ఇలా కంపెనీ విషయాలలో శ్రద్ధ వహించడం సంతోషంగా అనిపించింది. రాజగోపాలరావు గారు ఏది చూడాలని బ్రతికి ఉండగా తప్పించారో అది ఇప్పుడు జరుగుతోంది. చందు ఎంత అయిష్టంగా బలవంతంగా కంపెనీ వ్యవహారాలు చూడటం ప్రారంభించాడో ఇప్పుడిప్పుడు వాటి పట్ల అంత ఆసక్తి పెరుగుతోంది. వర్కర్ల కష్టసుఖాలు స్వయంగా వింటూ వాటి కోసం తను ప్రయత్నిస్తున్నాడు. నిన్ననే శాయన్న చెప్పాడు. ఒకతను కళ్ళు తిరిగి పడిపోతే అతన్ని వెంటనే హాస్పిటల్కి పంపించాడట. వారం రోజుల వరకు రావద్దని చెప్పాడట. తను స్వయంగా వెళ్లి అతన్ని చూచి వచ్చాడట. చిన్నబాబు వర్కర్స్ని ఎంత బాగా చూస్తున్నాడో అని అందరూ ఎంతో సంతోషించారట. గిరిజ నిట్టూర్చింది. ఏ విషయానికైనా శ్రమ పడితే ఇలా ఫలితం కనిపిస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. గిరిజ ఈ మధ్యన తరచుగా ఆలోచనలో పడుతోంది. మాటిమాటికి రోజీ విషయం గుర్తుకొస్తోంది. ఒక్కోసారి రోజీతో అతని అనుబంధం గుర్తుకొస్తే ఈర్ష్య అనిపిస్తోంది. అతను పెళ్లి చేసుకోననటానికి అదొక కారణమేమో అని అనుమానం కలుగుతుంది. మళ్ళీ అంతలోనే నయం కదూ, అసలు ప్రేమంటే ఏమిటో తెలియని పాషాణ హృదయం అనుకున్నాను అనిపించేది. రోజీ విషయంలో ఈర్ష్యగా అనిపించినా మళ్ళీ సంతృప్తి కూడా ఉండేది. అతను మాటకి నిలబడటం చూస్తే గౌరవంగా, అభిమానంగా అనిపించింది. చందు ఆధ్వర్యంలో కంపెనీ వార్షికోత్సవాలు బాగా ఘనంగా జరిగాయి. శేషారత్నం, డాక్టర్ గారు కూడా వచ్చారు. ఫంక్షన్ పూర్తవగానే శేషారత్నం చందు భుజం తడుతూ అన్నాడు. చందు, భేష్, ఆ తాతగారికి తగిన మనుమణ్ణి అనిపించుకున్నావు. నువ్వింత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తావని, అన్ని విషయాలు ఇలా స్వయంగా చూసుకుంటావని నేను అనుకోలేదు సుమా. ఇప్పుడు నిజంగా మీ తాతయ్య ఆత్మకి శాంతి అన్నారాయన. సోమరిపోతుతనంలో కేవలం శారీరకమైన సుఖమే ఉంది. ఇలా పనిచేయటంలో మానసికమైన ఆనందం చాలా ఉంది. అది ఇంతకాలం నాకు తెలియలేదు అంకుల్ అన్నాడు చందు నవ్వుతూ. శేషారత్నం గిరిజ వైపు తిరిగాడు. ఏమ్మా గిరిజ, ఆడపిల్ల అంటే నీలాగా ఉండాలి. భర్తని ఎంత బాగా మార్చుకున్నావు. నేను మొదట్నుంచి రాజగోపాలరావు గారితో మొత్తుకుంటూనే ఉన్నాను. చందులో సామర్థ్యం ఉంది కానీ అది ఉపయోగానికి రావటం లేదు అని. దూరంగా చందు వర్కర్స్తో కలిసి నిలబడి ఏదో మాట్లాడుతున్నాడు. అతను అలా వాళ్లతో కలవటం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. శేషారత్నం ప్రశంసలు వినగానే గిరిజ కళ్ళు హఠాత్తుగా చెమర్చాయి. డాక్టర్ గారు అన్నారు, చూశావా, ఆ రోజు అంత దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు మీరిద్దరూ చూడముచ్చటైన జంటగా ఎలా ఉన్నారో. ఈ భేదాభిప్రాయాలనేవి ఉన్నాయే, అవి నిప్పు కణికల్లాంటివి. మనం చల్లారిస్తే చల్లారిపోతాయి, ఇంకా విసిరితే రాజుకుని మరీ మండుతాయి. ఇంతలో చందు అక్కడికి రానే వచ్చాడు. శేషారత్నం నవ్వుతూ అన్నాడు. ఏరా చందు, మీకు నేను పెట్టిన 3 నెలల గడువు రేపటితో పూర్తయిపోతుంది. ఏమిటి, కలిసుంటారా, డైవర్స్కి అప్లై చేస్తారా అని. ఆ మాట వినగానే చందు తుళ్ళిపడినట్లుగా గిరిజ వైపు చూశాడు. గిరిజ కూడా చందు వైపే చూస్తోంది. క్షణం ఆగి చందు అన్నాడు. అది గిరిజ ఇష్టం, తనే నిర్ణయించుకోవాలి అన్నాడు. రేపటి వరకు ఇంకా గడువు ఉంది కదా, పరధ్యానంగా చూస్తూ అంది గిరిజ. రేపటి వరకు కాదు తల్లి, జీవితాంతం గడువు ఉంది. నువ్వు ఎప్పుడు మనసు మార్చుకుంటే అప్పుడు అనుకో. కానీ ఒకటి మాత్రం నిజం, ఇప్పుడు మీ ఇద్దరినీ చూస్తుంటే ఇంత చూడముచ్చటైన జంట ఇంకెక్కడా కనిపించదు సుమా అన్నట్లుంది. మీ ఇద్దరూ ఇలా అన్యోన్యంగా ఒకరికొకరు ప్రతి విషయాన్ని సంప్రదించుకుంటూ ఉంటే మాకు చాలా హాయిగా ఉంది. మీరలా పోట్లాడుకునేవారంటే ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని చూసిన వారెవరూ నమ్మరు. గిరిజ చూపులు క్రిందికి వాలినాయి. థ్యాంక్ యూ అంకుల్. చందు శేషారత్నాన్ని, డాక్టర్ గారిని చేపట్టి ఊపాడు. మీ అండలేకపోతే నేను మాత్రం ఏ పని చేయలేకపోయేవాణ్ణి. మాలాంటి చిన్నవాళ్ళు ఎవరైనా బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే స్నేహపూర్వకంగా చక్కదిద్దేటందుకు మీలాంటి పెద్దవారు కూడా ఉండాలి అన్నాడు. నేనేం చేశాన్రా, నాదే ఉంది అన్నారాయన. అలా అనకండి, మీరు నన్ను బలవంతంగా ఈ షరతులకు ఒప్పించకపోయి ఉంటే నేనిలా మారేవాణ్ణి కాదు. మొదట ఇంట్లో తోచక ఈ కంపెనీకి వచ్చి కూర్చునేవాణ్ణి. ఊరికే కూర్చుంటే ఊసిపోక ఒక్కొక్క విషయం పట్టించుకోసాగాను. పట్టించుకున్న కొద్దీ నాకు ఆ విషయాల్లో ఆసక్తి పెరిగింది. తోచటం లేదు అనే మాటే నా జీవితంలో నుంచి ఎగిరిపోయింది. ఒంటరితనం రూపు లేకుండా మాయమైపోయింది. ఈ పనులు నిర్వర్తించడంలో నాకెంతో ఆనందము, తృప్తి లభించసాగాయి. తాతయ్య నన్ను కష్టపెట్టడం అవుతుందని గట్టిగా బలవంతం చేయలేదు, కానీ అలా చేసి ఉంటే ఎప్పుడో ఈ పనులన్నీ నేను చూసేవాణ్ణి అన్నాడు. శేషారత్నం, డాక్టర్ గారు వెళ్లిపోయారు. చందు, గిరిజ పక్కపక్కనే నిలబడ్డారు. వచ్చిన అతిథుల్లో చాలా మంది చందుని ప్రశంసించారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత చందు, గిరిజ కారులో ఇంటికి తిరిగి వస్తున్నారు.
గిరిజ మౌనంగా కూర్చుని ఉంది. చందు డ్రైవ్ చేస్తూ గిరిజ చేయి కోసం చేయి చాచాడు. నేను నీకు ఏమని కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడు. నాకెందుకు అన్నదామె. ఇదంతా జరగటానికి కారణం నువ్వు కాదా అన్నాడు. దానికి కృతజ్ఞతలెందుకు? నా బాధ్యత నేను నిర్వర్తించాను అంతే అన్నది. అంతేనా? అంతకంటే ఇంకేం లేదా అన్నాడు. లేదు అని చెప్పాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ గిరిజ పెదవులు ఆ మాటని పలుకలేకపోయాయి. అతని చేయి చాచి గిరిజ చేయి అందుకుని తన వేళ్లతో ఆమె వేళ్లను బంధిస్తూ అన్నాడు. గిరిజ, మొదట నీ పోరు పడలేక ఇంట్లో బోరు కొట్టి కంపెనీకి తప్పనిసరిగా వెళ్లేవాడినా క్రమంగా ఆ వ్యవహారాలు చూడటం మొదలైన కొద్దీ నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఆలోచిస్తే వెనక నా ప్రవర్తన నాకే సిగ్గనిపిస్తుంది. ఈ కంపెనీ, ఈ ఆర్భాటం ఇదంతా పరమ బోర్ అనుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తోంది ఈ కంపెనీ నుంచి ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయి, వారికి ఎంత నీడ దొరుకుతుంది. ఆ పని మనం చేయగలుగుతున్నాము. ఇది ఎంత థ్రిల్గా అనిపిస్తోందో తెలుసా? గతంలో గడిపిన సోమరిపోతు జీవితం గుర్తుకొస్తే నా మీద నాకే చిరాకు కలుగుతోంది. ఈ కంపెనీని ఇంకా విస్తృతపరచాలనిపిస్తోంది. ఇంత క్రితం ఏమైందో తెలుసా? ఒక పండు ముసలి ఆమె హఠాత్తుగా వచ్చి నా కాళ్లకు మొక్కింది. ఏమిటిది అని అడిగితే తాతయ్య తన కొడుక్కు చదువు చెప్పించి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించారట. తన భర్త ఇక్కడే పనిచేస్తూ ఏదో సుస్థి చేసి చనిపోయాడట. అతను పోయాడు కదా అని తాతయ్య ఆ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె తమ్ముడికి ఈ కంపెనీలో ఉద్యోగం ఇప్పించి ఆదుకున్నారు. పెద్ద మనసు గల ధర్మాత్ముడు. ఆ తాతకు తగిన మనవడివి నువ్వు అంది. నిజంగా ఆ సమయంలో నాకెలా అనిపించిందో తెలుసా? ఆ రోజు నుంచి మనస, వాచ, నా శక్తి సామర్థ్యాలు అన్నీ ఈ కంపెనీకి ధారపోయాలనిపిస్తోంది. గిరిజ మౌనంగా వింటూ ఉండిపోయింది. గడువు రేపటితో పూర్తవుతుంది అని శేషారత్నం అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. కారు ఇంటికి వచ్చేసింది. చందు ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ గిరిజ ఆ అవకాశం ఇవ్వలేదు. తలనొప్పిగా ఉంది అంటూ పైకి వచ్చేసింది. గిరిజ మంచం మీద పడుకుంది. రోజీ విషయం తనకు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ రోజు చందు అన్న మాటలకు ఎంత సంతోషించేదో. మర్నాడు మధ్యాహ్నం ఇంట్లో సందడి ప్రారంభమైంది. శాయన్న, మిగతా నౌకర్లు హడావుడిగా తిరుగుతున్నారు. బయట లాన్లో పూలకుండీలు సర్ది టేబుల్స్ వేస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోవటంతో చందు ఆలస్యంగా నిద్రలేచాడు. భోజనం చేసిన తరువాత మళ్లీ వెళ్లి పడుకున్నాడు. రాత్రి నిద్ర సరిపోలేదేమో అతనికి మళ్లీ నిద్ర పట్టేసింది. 5 గంటలకు మెలకు వచ్చి క్రిందకి దిగి వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. ఏమిటి శాయన్న, ఈ రోజు మన ఇంట్లో ఏమిటి హడావిడి? టీ తెచ్చిన శాయన్నను అడిగాడు. మీకు తెలీదా? మీ స్నేహితులంతా పార్టీకి వస్తున్నారుగా చిన్నబాబు అన్నాడు. టీ తాగబోతూ ఉన్న చందు ఉలిక్కి పడ్డట్టుగా ఆగిపోయాడు. కథ కొనసాగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ శ్రీ రాజరాజేశ్వరి క్రియేషన్స్.